దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా ఎన్నిక లేని వారమైన మనల్ని బలమైన జనముగా చేస్తామని మనతో సెలవిస్తున్నారు. తండ్రి నీతివంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు గనక మనం నీతిని అనుసరించి నడుచుకోవాలి, సత్యమునే పలకాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అప్పుడు దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంది, యెహోవా మహిమ మన మీద కనబడుతుంది. మనల్ని బాధించిన సంతానపు వారు మన ఎదుటకు వచ్చి సాగిలు పడతారు. తండ్రి ఎన్నిక లేని మనల్ని బలమైన జనముగా చేస్తాడు. తండ్రి మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన దుఃఖదినములను సమాప్తం చేస్తాడు, మనకు సమాధానాన్ని కలగజేస్తాడు. ఎక్కడైతే మనం అందరి చేత తృణీకరించబడ్డామో తండ్రి అక్కడే ఎన్నికలేని మనల్ని బలమైన జనముగా చేస్తాడు. ఒంటరైన మనల్ని 1000 మంది జనముగా చేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.